ఇలా ఒకసారి చేపల పులుసు చేస్తే మళ్ళీ హోటల్ స్టైల్‌ని మర్చిపోతారు. హలో అండి అందరికీ. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్‌లో సూపర్ టేస్టీగా ఉండే చేపల పులుసుని ఎలా చేయాలో చూద్దాం. ఈ పులుసు అన్నంలో కలుపుకొని తింటే అసలు ఈ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ముందుగా చేప ముక్కలను మంచిగా క్లీన్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చేప ముక్కలను వేసి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలని స్టవ్ మీద కాల్చుకున్నా. మిక్సీ జార్‌లో కాల్చుకున్న ఉల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఇప్పుడు వేసుకోవాలి. ఈ టైంలో వేస్తే ముక్కలకి మంచిగా పట్టి టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు చింతపండు రసాన్ని తీసి ఇందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి మంచిగా కలపాలి. ఈ చింతపండు రసాన్ని వేసి బాగా మరిగించాలి. ఫిష్ మసాలాకి కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కొంచెం ధనియాలు వేసి దోరగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌ని కర్రీలో యాడ్ చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా లాస్ట్‌లో ధనియాల పొడి, కొత్తిమీర వెయ్యాలి. అంతే అండి. మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్‌లో ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.